నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 40 రోజులు కూడా గడవక ముందే మరి శాంతి భద్రతలు క్షీణించాయని కావచ్చు, రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీలో ధర్నా చేస్తాము అని చెప్పిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు ఆయన అసెంబ్లీని వాకౌట్ చేస్తూ ఢిల్లీ పయనమయ్యారు. అయితే దీనిపై ఆయన చెల్లెలైనటువంటి షర్మిల ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యక్తిగత కారణాలతో ఎక్కడో అతని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే దాని గురించి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే ఆవిడ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనుకుంటున్న టైంలో మరి వస్తారని చెప్పి పేర్ని నాని గారు చెప్పడం, ఆయన రావడం, ఎట్లా రాగానే అది నల్లకండు వేసుకొని రావాలని చూడడం, రాగానే వాకౌట్ చేసి నేను ఢిల్లీలో ధర్నాకి వెళ్తున్నానని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉన్నాయి సార్. సో దీనిపై ఇంకా అధికార పక్షం కూడా స్పందించకముందే వెంటనే ఆయన చెల్లెలు షర్మిల గారు అయితే స్పందించడం చూసాం. సో ఆవిడ అడిగిన కొన్ని మాటలు కూడా సమంజసంగానే అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మరి గతంలో బాబాయ్ హత్య జరిగింది, చెల్లెలకి ఎలాంటి న్యాయం చేయలేదు. ఈవెన్ వాళ్ళ చెల్లెలు వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియా ముందు కూడా మాకు న్యాయం కావాలి అడిగిన పరిస్థితి, అప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. అలాంటిది ఎక్కడో వ్యక్తిగత కారణాల వల్ల నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే దానికి రాజకీయ రంగు పులిమి, అసలు జాతీయ స్థాయిలో సంబంధం లేని విషయాన్ని ఢిల్లీ పార్లమెంట్ ముందు ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించు అని కూడా చెల్లెలు మాట్లాడటం జరిగింది. సో మీరేం చెప్తారు సార్? ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అంటారా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్లానే అంటారా? నిన్ను వీడని నీడను నేనే అంటాను షర్మిల. అదేదో దెయ్యం పాట. నిన్ను వీడని నీడను నేనే అంటూ జగన్ వెంట పడుతున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, అసలు నీకు అర్హతే లేదంటూ హత్యా రాజకీయాలకి, గొడ్డలి రాజకీయాలకి పేటెంటు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో ధర్నా చేస్తావు అంటూ ఇవాళ షర్మిల ధ్వజమెత్తిన పరిస్థితి. ఏది? వినుకొండలో మర్డర్, అది చనిపోయినాడు నీ పార్టీ వాడే, చంపినాడు నీ పార్టీ వాడే. మీ పార్టీలో అంతర్గత విభేదాలతో ఇద్దరు చంపుకుంటే మీ ఎమ్మెల్యేనే చెప్పాడు. ఏది? ఆ మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడు? చచ్చినాడు మా పార్టీయే, చంపినాడు మా పార్టీయే, గంజాయి మత్తులో ఉన్నాడు, వాడు చంపటం, వేరే వాడిని చంపడానికి వచ్చాడు, వాడు దొరకలేదు కాబట్టి వీడిని చంపాడని మీ మాజీ ఎమ్మెల్యే చెప్పాడు. మరి దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటి? అసలు 40 రోజుల్లో 36 మంది హత్యల, 31 మంది ఆత్మహత్యల, 300 హత్యాయత్నాల, చెప్పేవాడు చెప్పినా వినేవాళ్ళకైనా ఉండాలి కదా అంటూ అంతకుముందు మనం చూసాం. హోమ్ మినిస్టర్ అనిత కూడా అదే మాట్లాడింది. ఏంటి? 35 మందిని చంపితే ఆ చంపిన వాళ్ళ వివరాలు ఇవ్వండి, వాళ్ళ పేర్లు, ఊరు, ఎవరు చంపారు ఏంటి, మేము ఎంక్వైరీ చేస్తాం అని అనిత సవాల్ చేసిన పరిస్థితిలో దానికి సమాధానం లేదు. అసలు అనిత ఏమంది? ఇప్పటివరకు 40 రోజుల్లో రాజకీయ హత్యలు 4 జరిగాయి, వాటిల్లో 3 తెలుగుదేశం పార్టీ వాళ్లే అనిత ఇచ్చినటువంటి వివరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 35 మంది హత్యల వివరాలు ఉంటే ఆమెకు పంపాలి, లేదు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదర్శించాలా, అక్కడ లేచి చెప్పాలా గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు. ఇవేమీ లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు? రేపు ఢిల్లీలో ధర్నా అంటున్నాడు. ఆ ఢిల్లీ ధర్నా ఇవాళది శాంతి భద్రతల అంశం, దానికి ఢిల్లీకి సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశాన్ని కేంద్రంలో రచ్చ చేయటం ఎందుకు? రాష్ట్రపతి పరిపాలన డిమాండ్ చేయటం మరొక హాస్యాస్పదం. వీటన్నిటి మీద మాట్లాడుతూ షర్మిల ధ్వజమెత్తింది. ఏంటి? ప్రజల సమస్యలు ఏంటి, ఇవాళ జనం సమస్యలు ఏంటో వాటి గురించి నువ్వు అసెంబ్లీలో నిలదీయకుండా అసెంబ్లీ నుంచి పారిపోవడం ఏంటి? అంటే అసెంబ్లీకి వెళ్లాల్సి వస్తుందనే నువ్వు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నావా? మనం చూసాం వినుకొండ పర్యటన. మొన్న వినుకొండ పర్యటన రషీద్ పరామర్శ కోసం పెట్టుకున్నాడా, లేదు కోడికత్తి కేసు వాయిదా ఎగ్గొట్టడానికి పెట్టుకున్నాడా? ఎందుకంటే 2 ఒకే రోజు. కరెక్ట్గా కోడికత్తి కేసుల్లో వాయిదాకి అటెండ్ అవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి దానికి డుమ్మా కొట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? వినుకొండ వెళ్ళాడు.
అంటే వినుకొండ పర్యటన ముందు రోజు వెళ్ళొచ్చు, లేదు తర్వాత రోజు వెళ్ళొచ్చు. కరెక్ట్గా కోర్టు వాయిదా నాడే వెళ్ళడం ఏంటి? ఇది కూడా అదే. ఏది ఢిల్లీ పర్యటన కూడా అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత వెళ్ళొచ్చు. కరెక్ట్గా అసెంబ్లీ జరిగేటప్పుడే వెళ్ళటం అంటే అసెంబ్లీకి వెళ్ళటానికి ఇతనికి ముఖం చెల్లట్లేదు. జనంలో ఉండటానికి ఇతనికి నామోషిగా ఉంది. అటు జనం ముఖం చూడడు, ఇటు జనం పంపిన సభ ముఖం చూడడు. ఢిల్లీ వెళ్ళి ఇక ఢిల్లీ నుంచి మళ్ళా బెంగళూరు వెళ్ళిపోతాడంట. షెడ్యూల్ వచ్చింది అయింది. ఏది రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉండి ఆ తర్వాత రోజు బెంగళూరు వెళ్ళిపోయేటట్టుగా. అసెంబ్లీ సమావేశాలు 26 వరకు ఉన్నాయి కదా సార్. మరి ఇతను వెళ్ళకపోగా ఇతను గెలిచిన ఎమ్మెల్యేలు 11 మందిని వెళ్ళకుండా చెడగొట్టడం అంటే ఏంటి? ఆ 11 మంది కనుక శాసనసభకి వెళ్తే వాళ్ళల్లో ఎవరన్నా బాగా ధీటుగా మాట్లాడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రేపు రద్దు బిల్లు ఉంటుంది, దాని మీద చర్చ జరుగుద్ది. లేదు ఇంకా 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. శాంతి భద్రతల అంశమే ఉంది కదా. ఇప్పుడు మీరు వెళ్తోంది శాంతి భద్రతలకు సంబంధించే కదా. శాంతి భద్రతలు క్షీణించాయని నువ్వు అక్కడ ఢిల్లీ వెళ్ళే బదులు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం రేపిస్తోంది ప్రభుత్వం. ఆ శ్వేతపత్రంలో చర్చలో నువ్వు పాల్గొనాలి, నీ ఎమ్మెల్యేలు పాల్గొనాలి, కౌన్సిల్లో నీ ఎమ్మెల్సీలు ఆ చర్చలో పాల్గొని రషీద్ హత్యతో సహా నువ్వు చెప్పిన ఆ 35 మంది హత్యల డీటెయిల్సు, నువ్వు చెప్పిన ఆ 31 మంది ఆత్మహత్యల డీటెయిల్సు, లేదు ఆ 300 హత్యాయత్నాలు, ఆ 1150 దాడులు దౌర్జన్యాలు, ఆ చిట్టా అంతా గనక ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు సమాధానం చెప్తారు. అందులో వాస్తవం ఎంత, దానిలో అబద్ధం ఎంత, చర్చ వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఆ చర్చ జరగకూడదు, ప్రజల్లోకి నిజాలు వెళ్ళకూడదు. ఆ నిజాల మీద ఈ అబద్ధాల ముసుగేయాల. తను చెప్పిందే నడవాలి, తను చెప్పిందే మీడియా చూపించాలి, ప్రజల్లోకి ఆ అబద్ధాల మీదే ఈయన పునాదులు నడపాలని. ఇప్పుడు షర్మిల ఏంటి ఇవాళ మళ్ళా నిలబెట్టింది పోస్ట్ మార్టం. ఏంటి? చిన్నాన్న హత్య ఏం జరిగింది ఆ రోజు? మరి చిన్నాన్న హంతకులతో ఇవాళ నువ్వు భుజాల మీద చేతులు వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు? అసలు నువ్వు హత్య రాజకీయాలపైన మాట్లాడే అర్హత నీకు లేదంటోంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హంతకులకు నువ్వు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఇప్పటికీ తప్పు చేయలేదని నమ్ముతున్నానని నువ్వు అంటావు. అవినాష్ రెడ్డి A8 అనేమో సిబిఐ అంటే నువ్వు కోరిన సిబిఐ. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోరిందే జగన్మోహన్ రెడ్డి. నువ్వు కోరిన సిబిఐ విచారణలో నీ తమ్ముడు దోషి A8, నీ తమ్ముడి తండ్రి భాస్కర్ రెడ్డి A7 జైల్లో పెట్టారు. నువ్వు రక్షిస్తున్నావని నీ చెల్లెళ్ళే నిన్ను విమర్శిస్తుంటే, మా నాన్న రక్తపుతో తడిసిన పునాదుల మీద నిర్మించిన పార్టీ నీదని సునీత. ఇప్పుడు సునీత అన్న మాటలకు నువ్వు సమాధానం చెప్పకుండా, షర్మిల అన్న మాటలకు నువ్వు సమాధానం చెప్పకుండా హత్య రాజకీయాలపైన ధర్నా చేస్తాను, ఢిల్లీ వెళ్తానంటే నగుబాటు పాలవుతున్నాడు. ఏది? నలుగురిలో నగుబాటు అవ్వటానికే ఈ ఢిల్లీ పర్యటన తప్ప దీనివల్ల అతను సాధించేది లేదు, పెట్టేది లేదు. కేవలం ఏంటంటే మళ్ళీ ఈ వంకన ఓ 10 రోజులు గాయం. ఏది? బెంగళూరు వెళ్ళిపోతాడు. మళ్ళా ఎప్పుడో ఎక్కడో చోట ఎవరో ఒక రౌడీ షీటర్ని ఎవడో ఒకడు చంపుతాడు, మళ్ళీ ఆ రోజు వస్తాడనమాట. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా జనంలో ఉండటానికి సిద్ధపడకపోవటమే ట్రాజడీ. థ్యాంక్ యూ. నమస్తే.